అందరికీ ప్రైజ్లాడ్. దేవుని తలంపులు. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము. నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము. కీర్తనల గ్రంథము 139 అధ్యాయము 23 వచనము. మనము పరిశోధింపబడినప్పుడు మనలను నడిపించే అంతరంగ తలంపులు బయటపడతాయి. కొన్నిసార్లు ఈ దాచబడిన యుక్తితో కూడిన తలంపులు మన జీవిత గమ్యాన్ని నడిపే సూత్రాల వలె మారతాయి. అలల చేత కొట్టబడుచున్న దోణిలోనున్న మనుష్యుని వలె అల ఎటు కొడితే అటు కొట్టుకుని పోతాము. ఒక మనుష్యుని తలంపులు అతనిని ఎక్కడికైనా నడిపింపగలవు. అవే దేవుని తలంపులైతే మంచి మార్గంలో నడిపిస్తాయి. పూర్తిగా దేవునికి సంబంధించిన ఏ తలంపును కూడా రానియకూడదు. మన అంతరంగంలో ఉంచుకొనకూడదు. మన తలంపులను పరిశోధించే శక్తి దేవుని వాక్యానికి ఉన్నది. మనం తలంచే తలంపులపైనే మన జీవితమంతా ఆధారపడి ఉంటుంది. ఒకసారి కొందరు కళాశాల విద్యార్థులు నదిలో స్నానం చేయుచున్నారు. అకస్మాత్తుగా పెద్ద అల వచ్చి కొట్టుకుని పోవటం వలన వారిలో కొంతమంది మునిగిపోయారు. తలంపులు కూడా అటువంటివే. దేవునిది కాని ఏ ఒక్క తలంపు కూడా మనలో ఉండనీయకూడదు. స్వార్థపూరిత తలంపులు, అసూయతో కూడిన తలంపులు మనలోకి వచ్చి నిలిచి ఉండవచ్చు. ఎటువంటి విచారణ లేకుండానే వాటిని మనము తీసుకుని ఉండవచ్చు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకు ఏ విధముగా గాలం పట్టాలో దెయ్యానికి తెలుసు. ప్రతి మనిషి నిండా తలంపులే ఉంటాయి. అవి గనుక దేవునివైతే సరైన దారిలో నడుస్తాము. నిజమైన ప్రతి పరిశుద్ధుడు దేవుని తలంపులకు అప్పగించుకునినవాడే. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నిన్ను నడిపించునుగాక. కీర్తన గ్రంథము 143 అధ్యాయము 10వ వచనము. మనము తిరిగి జన్మించినప్పుడు దేవుని ఆత్మను పొందుతాము. పౌలు తన జీవితంలో దేవుని ఆత్మ కలత నొందనట్లుగాను, క్షీణించున్నట్లుగాను, ప్రభావరహితముగా నుండే విధముగాను ఎన్నడూ అనుమతించలేదు. దేవుని ఆత్మ దేవుని తలంపులు తనలో నింపబడినట్లు ఒంటరిగా ప్రార్థించేవాడు. ఒకడు తిరిగి జన్మించిన వెంటనే ఇవ్వగలిగినంత సమయాన్ని దేవుని వాక్య ధ్యానమునకు ఇచ్చినట్లయితే తన హృదయంలోని తప్పైన తలంపులన్నీ తీసివేయబడతాయి. దేవుని నుండి పక్కకు తొలగక దీనులమై ఉందాము. మనము దేవుని తలంపుల ప్రకారము నడుస్తూ ఉంటే దెయ్యములన్నీ మన మీద దాడి చేయవచ్చును, కానీ మనం ఎన్నడూనూ అపజయం నొందము. కనుక ఆయన చేతులలో మనలను మనము ఉంచుకుందుముగాక. ఆమేన్.